సైకో పోవాలి, సైకిల్ రావాలి. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. సైకో పోవాలి, సైకిల్ రావాలి. సైకో పోవాలి, సైకిల్ రావాలి. సైకో పోవాలి. వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి చింతమనేని నాయకత్వం, వర్ధిల్లాలి చింతమనేని నాయకత్వం. వర్ధిల్లాలి ప్రభాకర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత. అరే మూతేడల పనులు కావాలి దీనికి ఎక్కువ అదే టీ గ్లాస్ కానీ ఓకే సైకో పోవాలి, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత, వర్ధిల్లాలి నారా లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చింతమనేని ప్రభాకర్ గారి నాయకత్వం. ఒకసారి పట్టుకోండి ప్రకాష్ అంటించు చాలు అంటే అందరికీ కూడా ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భోగి మంట సందర్భంగా భోగి మంటలో ఏదైతే బూటకపు హామీలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇచ్చిందో ఆ యొక్క హామీలన్నింటి మీద కూడా వాటి యొక్క ప్రతులన్నింటినీ కూడా ఈ రోజులో భోగి మంటలో వేసి మరి ఆ యొక్క హామీలు ఉత్తుత్తి హామీలుగా మిగిలిపోయినాయి అని చెప్పి ఈ ప్రభుత్వానికి గుర్తు చేయటానికి, బుద్ధి చెప్పడానికి మరి కాల్చడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క 2024లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అటు శాసనసభలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ తెలుగుదేశం జనసేన ఒక ప్రభంజనం రాబోతూ ఉంది. ప్రజలందరూ కూడా ఏ రోజు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు త్వరితగతిన ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు. మరి ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా మరొక్కసారి ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.